హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మా కిచెన్ చూపిస్తానండి. మా కిచెన్ నేను ఎలా సర్దుకున్నానో మీరు కూడా చూసేసేయండి, ఓకేనా? అన్ని గ్లాస్ ఐటమ్స్ అండి, ఇవ్వండి. ఈ విధంగా ఫస్ట్ పెద్దవి పెట్టి తర్వాత కిందవి పెట్టానండి, చిన్నవి పెట్టాను అనమాట. కింద అన్నీ సగం సగం ఉన్నాయి అనుకుంటున్నారండి. ఓకేనా? రెంట్ హౌసే కదండి, అందువల్ల ఏదో చిన్న చిన్నగా ఇలా సర్దుకున్నాను, ఓకేనా? చూసేసేయండి. చూసారు కదా? ఇక్కడ మళ్ళీ ఆల్రెడీ వెనక ఉన్నాయి, రో ఉంది చూడండి. ఎక్కువ బ్లూ కలరే ఉంటాయండి. నాకు బ్లూ అంటే చాలా ఇష్టం, అందుకే ఎక్కువ బ్లూ ఐటమ్, బ్లూ కలర్ ఉన్నాయే తీసుకుంటాను అనమాట. ఇట్లా అన్నీ ఒక్కొక్కటి. పప్పు, గోధుమ పిండి, సగ్గుబియ్యం, అట్లా మీల్ మేకర్స్, రాగి పిండి, అన్నీ. ఈ సబ్జాలు, చియా సీడ్స్, కారం, ఇవి పుట్నాల పప్పు. వీటిలో కూడా ఉప్పు, పసుపు పెద్ద వాటిలో పెట్టుకుని మళ్ళీ చిన్న వాటిలో పెట్టుకుంటానండి వాడుకోవడానికి, ఓకేనా? ఇట్లా అన్నీ గ్లాస్ ఐటమ్స్ ఏంటంటే తొందరగా ఏదైనా ఫుడ్ ఐటమ్ ఖరాబ్ అవ్వదండి, అందుకనే గ్లాస్ వాటిలో పెడతాను. ఇడ్లీ రవ్వ, రాజ్మా, ఇట్లా అన్నీ. చూసారు కదండి? ఇక్కడ వచ్చేసరికి మళ్ళీ స్టీల్ ఐటమ్స్ అనమాట, స్టీల్ పప్పు డబ్బాలు అన్నీ. ఇది ఇది నైఫ్, చాకుని షార్ప్ చేసుకునేదండి. అమెజాన్లో బుక్ చేసి తెప్పించుకున్నాను. చాలా బాగా వర్క్ చేస్తుంది ఇది. ఎప్పుడన్నా కిచెన్లో డబ్బులు అవసరం అవుతాయని ఇట్లా చిల్లరగా పెట్టుకుంటాను అనమాట. ఇక్కడ మళ్ళీ డైలీ యూస్ చేసుకునేవన్నమాట. ఇది గ్లాస్ బాటిల్ అండి, ఇది గ్లాస్ బాటిల్, వాటర్ బాటిల్. ఇట్లానే మిడిల్ క్లాస్ వాళ్ళం కదండి, మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇట్లానే ఉంటాయి చిన్న చిన్నవి, చిన్న చిన్న ఆనందాలు అన్నమాట, ఓకేనా? ఇవి డైలీ యూజ్ చేసుకునేవన్నమాట. పిల్లల బాక్సులు, లంచ్ బాక్సులు, స్నాక్స్ బాక్సులు, ఇవి చాయ్ తాగడానికి ఈ గ్లాసులు. నెక్స్ట్ వచ్చేసరికి ఇవి డైలీ యూజ్ చేసుకునేవన్నమాట. అన్ని గిన్నెలు స్టీల్ గిన్నెలు. ఇక్కడ కూడా ఇడ్లీ పాత్ర, ఇవన్నీ. ఇక్కడ సత్తివి అసలు వాడనండి, అందుకే ఇట్లా పెట్టేశాను అనమాట. కనపడుతున్నాయి మీకు? చాలా తక్కువ సత్తివి వాడడం, అల్యూమినియంవి. అందుకని ఇంకా వాడను కదా, అందుకని లోపల పెట్టేశాను. ఇవి ప్లాస్టిక్ ఐటమ్స్. ఇక్కడ ప్లాస్టిక్ ఏంటంటే వీటిలో బియ్యం పిండి, మినప్పప్పు, ఏవైనా ఇంకా పెట్టుకున్నప్పుడు ఇట్లా ఈ డబ్బాల్లో పెడతాను అనమాట. ఎప్పుడన్నా కరెంట్ పోయినప్పుడు యూజ్ అవుతుందని ఇట్లా క్యాండిల్ కూడా పెట్టుకుంటానండి. క్యాండిల్, మ్యాచ్ బాక్స్ ఈ విధంగా పెట్టుకుంటా, కిచెన్లోనే యూజ్ అవుతుంది కదా. ఎప్పుడైనా డీమార్ట్ నుంచి సరుకులు తెచ్చుకున్నాం అనుకో, మిగిలినవి అనుకో, అప్పుడు ఈ డబ్బాలో ఇట్లా పెట్టుకుంటాను అనమాట. రైస్ కుక్కర్స్,
కారం కూడా నేను జాడీలోనే పెట్టుకుంటానండి, చిన్న రోలు. ఇది మిక్సీ గ్రైండర్ అండి, ఇది గ్రైండర్ పానాసోనిక్ది. చాలా మంచిగా వర్క్ అవుతుందండి, చాలా మంచిగా యూజ్ అవుతుంది ఇది నాకు. నెక్స్ట్ వచ్చేసరికి మిక్సీ అనమాట, మిక్సర్. ఇది డైలీ, కానీ ఇది నేను తీసుకున్న దగ్గరగా 12 ఇయర్స్ అవుతుందండి, ఇప్పటికీ మంచిగా పనిచేస్తుంది. అందుకనే ఇది తీసుకుని వాడిన తర్వాతే ఇది రీసెంట్గా తీసుకున్నాను అనమాట. ఇది 2 ఇయర్స్ అయింది, 2 ఇయర్స్ నుంచి వాడుతున్నాను నేను, ఎలాంటి ప్రాబ్లం లేదు. కాకపోతే ఏంటంటే ఇది టైమర్ అనమాట, మనం టైంని సెట్ చేసుకోవాలి. కనపడుతుంది కదండి మీకు ఇక్కడ, ఈ టైంని మనం సెట్ చేసుకుని పెట్టుకుంటే ఆ టైం లోపల మనకి గ్రైండ్ చేసి ఇస్తుంది అనమాట. ఓకేనా, ఇది మిక్సీ. ఇక్కడ ఈ స్టీల్ సామాన్స్ అంటే గ్లాసులు, తాగే గ్లాసులు, ఎవరు వచ్చినప్పుడు టీ గ్లాసులు, టిఫిన్ ప్లేట్స్, ఇవన్నమాట. ఈ విధంగా సర్దుకున్నాను మొత్తం నేను. ఓకేనా, చూసారు కదండి. ఓకేనా ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్. ఈ వీడియో కనుక నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.